నమస్తే, వెల్కమ్ టు ఈహా హెల్త్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మనం లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడాం, కానీ ఈసారి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. జేఎస్ డెంటల్ స్పెషాలిటీ హాస్పిటల్ తాలూకా సర్జన్ డాక్టర్ ప్రియాంక రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. బాగున్నారా? గుడ్, థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ టైం మనం ఆల్రెడీ మాట్లాడాం. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఇంకా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. ఓకే మ్యామ్, సో ఇప్పుడు ఏం మాట్లాడదాం అంటే ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి, డెంటల్ ట్రీట్మెంట్స్. రూట్ కెనాల్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, అసలు ఈ రూట్ కెనాల్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, అది ఎవరు చేయించుకుంటే బెటరు అన్న ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటేనే రూట్స్లో చేసేది, అంటే క్రౌన్ పోర్షన్ ఎక్కువ పోయాక, అంటే పన్ను భాగంలో ఎక్కువ డీకే పుచ్చు ఎక్కువ ఉన్నప్పుడు లోపలికి వెళ్తున్నా కొద్దీ చేసే ప్రొసీజరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. అదొక 3 steps వైజ్ చేస్తారు. ఫస్ట్ ఇనీషియల్ క్లీనింగ్ ఉంటుంది, అంటే పైన పన్ను భాగం ఏదైతే పుచ్చిపోయి ఉంటుందో ఆ పన్ను భాగం క్లీన్ చేస్తా నర్వ్స్లోకి వెళ్ళాలన్నమాట, అంటే రూట్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ రూట్స్లోకి వెళ్ళాక క్లీనింగ్ అంటాము. అది ఫస్ట్ విజిట్లో అంత క్లీనింగ్ వర్క్ చేస్తాము. తర్వాత షేపింగ్ అని ఉంటుంది. షేపింగ్ అంటే ఆ రూట్స్ని దాన్ని ఒక అనువైనంగా ఫిల్లింగ్ పెట్టడానికి అనుకరమైన షేప్కి తీసుకురావడానికి షేపింగ్ అంటాము. క్లీనింగ్, షేపింగ్, తర్వాత ఫిల్లింగ్ వస్తుంది అందులో. ఇది 3 దశల వారీగా చేస్తాం అన్నమాట. 3 steps ప్రొసీజర్ అవుతుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది. లాస్ట్ ఒకటేసారి చేస్తారా? ఒక్కసారి చేయడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. ద థింగ్ ఇస్ టూత్ అంత ఎక్కువ డీకి అవ్వకుండా, అంటే కింద చిగురు కింద మన రూట్స్ ఉంటాయి కదా, రూట్స్కి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండకుండా ఉండాలి. ఇన్ దాట్ కేస్ సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఆల్సో విల్ బి పాసిబుల్. అది అయిపోయిన తర్వాత దాని తర్వాత దాంట్లో పర్మనెంట్ క్రౌన్ పోర్షన్ పోతుంది కదా, అంటే క్రౌన్ పోర్షన్ పైన పన్ను భాగంలో పుచ్చు అవుతుందో అది తీసేసిన దాంట్లో పర్మనెంట్ ఫిల్లింగ్ పెడతాము. పెట్టేశాక ఇఫ్ ఎట్ ఆల్ టూత్ అంతా స్ట్రాంగ్ ఉంది, మంచిగా ఉంది, ఇబ్బంది లేదు దానికి, అంటే చూయింగ్ కెపాసిటీ ఉంటే కనుక వీ కెన్ లివ్ విత్ ఫిల్లింగ్. లేదు ఆ చూయింగ్ కెపాసిటీ తగ్గింది, స్ట్రెంగ్త్ తగ్గింది అనిపిస్తే కనుక దానిపైన ఒక క్రౌన్ వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఐదర్ ఒక క్యాప్ కానీ, ఇప్పుడు ఇన్లేస్ ఆన్లేస్ అంటారు, అంటే పన్ను పై భాగంలో ఆకారం ఇచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అట్లాంటి ఆన్లే కానీ వేస్తే ఎఫికసీ పెరుగుతుంది, అంటే టూత్ ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనమాట తినడం కోసం అనేసి. ఓకే, అట్లా ఒకసారి ఇప్పుడు మీరు చెప్పినట్టు రూట్ కెనాల్ చేసామే అనుకోండి, చేసిన తర్వాత మళ్ళీ దానికి ఏమైనా ప్రాబ్లం వస్తేను, అంటే కొందరికి ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయాలి? రూట్ కెనాల్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఎప్పుడైనా రూట్ కెనాల్ ఫెయిల్యూర్ కావడానికి ఛాన్సెస్ ఇందాక మనం అనుకున్నట్టుగా వేరు కింద భాగంలో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, అది డెంటిస్ట్ కనుక సరిగ్గా కొరిలేట్ చేసుకోగలిగితే కనుక ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. కాకపోతే వెరీ రేర్ సినేరియో, ఏదైనా 1:1 ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టుగా ఇప్పుడు ఇది కూడా అనమాట. అందులో వచ్చేసి వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కన్సర్న్స్లోనే 1000 మెంబర్స్లో ఒక ఫెయిల్యూర్ కేసు ఏదైనా ఉండొచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి కేసెస్లో రూట్ కెనాల్స్ అంటాము. అంటే మళ్ళీ ఇదివరకు చేసిన ప్రాసెస్ అంతా ఇప్పుడు ఆ పైన పెట్టిన ఫిల్లింగ్ భాగం తీసేసి రూట్ కెనాల్ రూట్స్లో క్లీన్ చేసిన పాత ఫిల్లింగ్స్ ఉంటాయి కదా, అవి తీసేసి కొంచెం మెడికమెంట్స్ ఇచ్చేసి కెనాల్స్లో కొంచెం మెడికమెంట్స్ పెట్టాలన్నమాట. ఆ మెడికమెంట్స్ పెట్టి ఆ లోపల ఇన్ఫెక్షన్ అంతా, అంటే ఆ ద్వారాల నుంచి ఉన్న ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేశాక దెన్ ఇట్ ఈస్ డన్ ఫర్ ది లైఫ్ టైం, అంతే అయిపోయింది. తర్వాత క్రౌన్ మళ్ళీ పెట్టుకోవచ్చు, అంటే బేస్డ్ ఆన్ ద సీన్, అక్కడ ఎట్లుంది టూత్ కండిషన్ ఎట్లుంది, అది మనకి ఎట్లా హెల్ప్ చేస్తుంది. తినే పనులు అయితే వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, లైక్ మోలార్స్ అవుతే కనుక తినడానికి కష్టం అవుతుంది కదా, సో బెస్ట్ క్యాప్ ఇచ్చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎదుర పనులు ముందు పనులు అంటే క్యాపింగ్ అవసరం లేకుండా కూడా ఒక మంచి రెస్టరేషన్తో, అంటే మంచి ఫిల్లింగ్తో చేసుకుంటే బాగుంటుంది. ఈ సైడ్ వచ్చే వాటికి ఎక్కువ క్యాప్ అనేది అవసరం తినడానికి. ఎస్, వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో వేయాల్సి వస్తుంది. అంటే కొంతమంది ఏమవుతుంది, పన్ను దెబ్బ ఎప్పుడో తగిలింటది, అంటే మీరు అన్నట్టుగా పుచ్చు వల్ల కావచ్చు, లేకపోతే ఎవరైనా పిల్లల చెయ్యి తగిలిన కేసెస్ ఉంటాయి, ఎప్పుడో కింద పడిపోయిన కేసెస్ ఉంటాయి. మనం ఎప్పుడో కింద పడిపోతారు, అది తెలియదు, లోపల నరం కుషించుకుపోతా ఉంటది. చాలా రేర్ సినీలో టూత్ కలరే మారిపోతుంది. అవును, పన్ను భాగం నల్లగా అవ్వడం, బ్రౌనిష్ అవ్వడం, ఎగ్జాక్ట్లీ అట్లా అవుతా ఉంటుంది. అట్లాంటి కండిషన్లో వాళ్ళకి క్యాప్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే లుక్స్ కూడా మ్యాటర్. ఒకటి నల్లగా ఉండి మిగతావన్నీ మంచి కలర్ ఉంటుంది. అయితే సో దాన్ని మాస్క్ చేయడానికి ఒక క్రౌన్ ఇచ్చేసుకుంటే ముందు ఎదుర పళ్ళకి చాలా బాగుంటుంది. ఓకే, మరి కొన్నిసార్లు సిట్టింగ్స్ అని అంటూ ఉంటారు కదా. అవునండి, 2-3 సిట్టింగ్స్ అని అంటూ ఉంటారు కదా, ఎందుకని, అంటే దేనికి అన్ని సిట్టింగ్స్? అదే రూట్ కెనాల్లోనే సిట్టింగ్స్ అంటారు. మెయిన్ ఎక్కువ విజిట్స్ వచ్చేసి రూట్ కెనాల్లోనే భాగాలుగా ఉంటాయి కాబట్టి, అంటే ఫస్ట్ మౌత్ ఓపెనింగ్ వచ్చేసి ఎవ్రీ విజిట్కి మనం ఒక 1/2 hour to 40 minutes తెరిచి ఉంచుకోగలుగుతాము మౌత్ ఓపెనింగ్.
అంతే. ఓకే. అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ చిన్న అంటే మౌత్ ఓపెనింగే తక్కువ ఉంటది. అవును. అంటే మనం హార్డ్లీ 3 ఫింగర్స్ పొడవు వెళ్తే 3 సెంటీమీటర్స్ అవునవును. ఉంటది మన హ్మ్. ఎనీ వన్ మౌత్ ఓపెనింగ్. ఆ 3 సెంటీమీటర్స్ మౌత్ ఓపెనింగ్‌లో మనం అంతకన్నా ఎక్కువ సేపు తెరవలేమనమాట. అవును. అంటే ఈవెన్ డెంటిస్ట్ హ్యాండ్ హ్యాస్ టు గో, మెషినరీ వెళ్ళాలి. అంటే ఏ హ్మ్. రోటర్స్ మేమైతే వర్క్ చేస్తామో స్కేలర్ మెషిన్స్ కానీ ఇవన్నీ వెళ్ళాలంటే యూ నీడ్ టు ఓపెన్ ఇట్ వైడర్. హ్మ్. మనం ఎంత వైడ్ తెరుస్తున్నా కొద్దీ అక్కడ రీచబిలిటీ ఉంటదనమాట. హ్మ్. అంతసేపు తెరవాలంటే కూడా ఇబ్బంది ఉంటది కాబట్టి హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఇస్ అ మినిమమ్ టైమ్. హ్మ్. మాక్సిమం టైమ్ విచ్ ఎనీ డెంటిస్ట్ కెన్ టేక్ ఫర్ అ పేషెంట్ యాక్చువల్లీ. ఓకే. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. అంటే మళ్ళీ ఇంకొక థింగ్ ఏంటంటే మైక్రోస్కోపిక్ ఉంటాయి అన్ని. మైక్రోస్కోపిక్ ఆర్ వెరీ లైక్ చాలా నెగ్లిజిబుల్ ఉంటాయి. హ్మ్. కెనాల్స్ కానీ ఇప్పుడు రూట్స్ అంటాం కదా, రూట్స్ పోర్షన్స్ వచ్చేసి మనకు కనిపించేది ఎక్స్రేలో. హ్మ్. దాంట్లో ఉండే కెనాల్స్ ఎక్స్రేలో కనిపిస్తే వెరీ మైన్యూట్, అంటే చాలా చిన్నగా డిస్టింక్ట్ ఫీచర్స్ లాగా కనిపిస్తాయి అనమాట. అవి మనం చూడాలి అంటే కనుక నేకెడ్ ఐతో కూడా కొంచెం ఇబ్బందికరంగానే అవును. ఉంటాయి. అవును. ఈ మధ్య లూప్స్ రావడం, మైక్రోస్కోప్స్ రావడం, వీటన్నిటితో కొంచెం బెటర్ అయ్యింది. హ్మ్. ద థింగ్ ఇస్ వీ కాంట్ ఈవెన్ ఇంటర్వీన్ ఫర్ మోర్ దెన్ 45 మినిట్స్ ఫర్ ఎ పేషెంట్. హ్మ్. అట్లా అనమాట. సో ఎవ్రీ విజిట్ అనేది పెట్టుకుంటాము. ఓకే. కానీ అంటే ఇట్ డిపెండ్స్ వన్స్ అగైన్. మనకి కుదిరినప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఇన్ఫెక్షన్ లేని కేసులు అయితే కనుక వన్ వన్ ఫర్ ఆల్, సిట్టింగ్‌లోనే వన్ అయిపోతుంది. ఫర్ ఆల్ చేసేసుకోవచ్చు. ఓకే. దెన్ ఇట్ టేక్స్ 1 అవర్ పడుతుంది అనుకోండి ఒక రూట్ హ్మ్. కెనాల్ ఫినిష్ అయిపోవడానికి. ఇప్పుడు ఈ సిట్టింగ్‌కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? ఇట్ షుడ్ బి నియర్లీ అబౌట్ ఒక 2 to 3 డేస్ గ్యాప్ పెడతాము. హ్మ్. అంటే ఇంట్రాకెనాల్ మెడికమెంట్స్ పెడతాం కదా, అంటే రూట్స్ లోపల మెడిసిన్స్ పెడుతుంటాము. ఆ మెడికమెంట్ వర్క్ చేయాలన్నమాట. ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఓకే. కింద యాప్సిస్ లాగా అవుతుందన్నమాట దవడలో. హ్మ్. ఆ దవడ అదంతా హీలింగ్ కోసం వదిలేసే టైంనే ఒక 2 or 3 డేస్ పెట్టుకుంటాం అనమాట. ఓకే. ఆ వెంటనే మళ్ళీ సెకండ్ మళ్ళీ సిట్టింగ్‌కి మళ్ళీ వచ్చేయాల్సిందే. సెకండ్ సిట్టింగ్ రావాలి. ఓకే. అట్లా ఇన్ వెరీ రేర్ కొన్ని సీన్స్‌లో ఎట్లుంటదంటే ఇప్పుడు ఇంక అంతా బిజీ అయిపోయి దే వాంట్ హ్మ్. టైమ్ ఫ్రమ్ ది డెంటిస్ట్, వాళ్ళే డిసైడ్ చేస్తారు. హ్మ్. ఇవాళ ఐ వాంట్ టు గెట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డన్, 15 డేస్ ఉండట్లేదు మేడం, వచ్చాక మళ్ళీ నాకు ఐ వాంట్ దిస్ టు బి డన్ అని చెప్తారు. హ్మ్. ఇన్ దట్ కేసెస్ వీ నీడ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద పేషెంట్ ఆల్సో సమ్ టైమ్స్. అంటే 15 డేస్ అంటే కొంచెం టెంపరరీ రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా, బికాజ్ వాళ్ళు ఇక్కడ ఉండట్లేరు, అవుట్ ఆఫ్ టౌన్ ఎటో అవును. వెళ్తున్నారు. ఇన్ దట్ కుదరదు కేసెస్ కొందరికి. ఎగ్జాక్ట్లీ. అట్లా రేర్ కండిషన్స్లో కనుక వాళ్ళకి అనుగుణంగా కొన్ని మెటీరియల్స్ కూడా మార్చుకొని పెట్టాల్సి వస్తుంది. సో దట్ 15 డేస్ వరకు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా అక్కడ వెళ్ళాక. ఓకే. అట్లా కూడా పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. హ్మ్. ఓకే. మరి డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి మేడం? డెంటల్ ఇంప్లాంట్స్ అంటే పన్ను భాగం పోయాక మొత్తం రూట్ కెనాల్ కూడా చేసే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆ పన్ను తీసేస్తున్నాం మనము. అంటే అంటే అక్కడ నుంచి మొత్తం ప్లేస్ లోపల నుంచి పీకేస్తారు. ఎస్, అట్లాంటి తరుణంలో పెట్టుకునేదే డెంటల్ ఇంప్లాంట్ అంటారు. హ్మ్. ఒక స్క్రూ ఉంటుంది. స్క్రూ పైన పన్ను ఆకారాన్ని క్రియేట్ చేసుకొని తినడానికి ఉపయోగపడుతుంది అది. హ్మ్. తినడానికి చాలా హెల్ప్ మరి అవుతుంది. ఇప్పుడు నట్లు, బోల్ట్లు లాంటివి ఇక్కడ వేస్తే మరి లోపల ఏం కాదా? ఏం కాదండి, అవి బయోకంపాటబుల్ ఉంటాయి. అంటే హ్మ్. మనకి తీసుకుంటది, మన బాడీ యాక్సెప్ట్ చేస్తది ఆ మెటల్‌ని. సో ఇట్ ఈస్ లైక్ నాట్ డేంజరస్. ఇప్పుడు మనము చాలా పెడుతున్నాం కేసెస్. హ్మ్. మన జనరల్ హెల్త్ మంచిగా ఉంటే చాలు గానీ చాలా టేకప్ అవుతాయి. డెంటల్ ఓకే. ఇంప్లాంట్స్ డెంటల్ ఆర్ ఇంప్లాంట్. రూలింగ్ దీస్ డేస్. మోస్ట్‌లీ ఎవరికి వేస్తూ ఉంటారు డెంటల్ ఇంప్లాంట్స్? అంటే ఏజ్డ్ పర్సన్స్‌కా? నో, నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఏజ్‌కి, పళ్ళకి ఏం రిలేషన్ సంబంధం? ఉండదు. ద థింగ్ ఈస్ ఎప్పుడైతే పన్ను భాగం లేని వాళ్ళందరికీ వేస్తాము. హుహు. ఓకే. కొందరికి ఇప్పుడు పిల్లలకి చూస్తుంటాం కొన్ని. అంటే హ్మ్. ఒక 16 ఇయర్స్, 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కొంచెం ఎర్లీ టూత్‌లోనే కొంచెం పుచ్చిపళ్ళు ఎక్కువుండి, అంటే అవునవును. వాళ్ళు రాకపోవడం వల్ల హ్మ్. ఆ పళ్ళు తీయాల్సిన దశకొచ్చిందనుకోండి, దెన్ వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఇంప్లాంట్స్ వేసేస్తాము. హుహు. పెద్దవాళ్ళకేమో వాళ్ళు అంటే ఓల్డ్ ఏజ్డ్ జీరియాట్రిక్స్‌కొచ్చేసేమో తిని ఇరిగిపోయి అరిగిపోతాయి. ఉన్నాయి. అవును. అవి తీసేసినప్పుడు వాళ్ళకి వేస్తాము. హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే పన్ను లేని చోట పన్ను కూర్చోబెట్టుకోవడమే ఇంప్లాంట్ అంతే. అంతే. ఏజ్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఇన్ దాట్. మరి సర్టెన్ కండిషన్స్‌లో ఈ రూట్ కెనాల్ గాని, డెంటల్ ఇంప్లాంట్స్ గాని వెయ్యాలా? వద్దా? అదే ఆ ట్రీట్మెంట్ చేయొచ్చా? చేయకూడదా? అనే డౌట్స్ కొందరికి ఉన్నాయి. అదే అండి. సో, బేసిక్‌గా డౌట్ ఏంటంటే షుగర్ ఉండేవాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్స్ చేపించుకోవచ్చా? డెంటల్ ఇంప్లాంట్స్ కానీ, రూట్ కెనాల్ కానీ? షుగర్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. కాకపోతే మెయింటెనెన్స్ మ్యాటర్స్. షుగర్ ఇప్పుడు మన మన కంట్రీలో చూసుకుంటే గనక 60% ఆఫ్ ది మెంబర్స్ అవును. పాపులేషన్‌కి షుగర్ అయితే వచ్చేసింది. హ్మ్. ఇంకా వాళ్ళకి పళ్ళు కూర్చోవు, వాళ్ళకి పళ్ళు పెట్టలేమంటే కాని పని. ద థింగ్ ఈస్ ఎనీ వన్ లైఫ్ స్టైల్ మారినప్పుడు ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ కిందకే వస్తుంది. డయాబెటిస్ కానీ, హైపర్ హ్మ్. టెన్షన్ కానీ. సో వీళ్ళకి ఏం చేస్తామంటే మెయింటెనెన్స్, నియర్ అబౌట్ గుడ్ మెయింటెనెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇన్ ద సెన్స్ ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి రావాలి. ఓకే. ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్ పెట్టినప్పుడు కూడా షుగర్స్ కంట్రోల్‌లో ఉండాలి.
పెట్టినాక కూడా పెట్టక ముందు కూడా ఆల్వేస్ HbA1c అనే టెస్ట్ ఉంటుంది షుగర్స్ చేసేటప్పుడు. ఆ టెస్ట్లో వాళ్ళు గుడ్ కంట్రోల్లో పెట్టుకుంటే కనుక ఈవెన్ ఇంప్లాంట్స్ వర్క్ వెరీ వెల్ ఫర్ దెమ్ ఆల్సో. ఓకే. అట్లా అనమాట. కిడ్నీ పేషెంట్స్ కి మరి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే పర్వాలేదా? ఇబ్బందులు వాళ్ళకి ఎట్లుంటాయంటే కొంతమంది జనరల్ హెల్త్ చాలా పాడైన వాళ్ళకి అంటే కొంతమంది బ్లడ్ థిన్నర్స్ యూస్ చేస్తారు. ఇకోస్పెరిన్, క్లోపివాజ్ అనేసి, అంటే వాళ్ళకి హార్ట్లో స్టంట్స్ ఉండడము, లేకపోతే యాంజియోస్ అవ్వడము, అంటే హార్ట్ అటాక్, స్ట్రోక్స్ రావడము, వీళ్ళకి వచ్చేసినప్పుడు మనకు ఆ బ్లడ్ థిన్నర్స్ యూస్ చేయమని చెప్తారు కార్డియాలజిస్టులు. సో ఆ బ్లడ్ థిన్నర్ ఒకటే ఇష్యూ ఉంటుంది డెంటల్ ట్రీట్మెంట్లో మనకి ఏది ఉన్నా కూడా. ఆ బ్లడ్ థిన్నర్ డాక్టర్ గారి కన్సెంట్ తీసుకొని బ్లడ్ థిన్నర్స్ ఆపేయాల్సి వస్తుంది ఒక 3 days or 2 days. వాళ్ళ కన్సెంట్ తీసుకొని డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళకి పళ్ళు తీసేసుకోవచ్చు, కాకపోతే అండర్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ అనమాట. కార్డియాలజిస్ట్ కన్సెంట్ ఇస్తారు, లేకపోతే నెఫ్రాలజిస్ట్ కన్సల్ట్ ఇస్తారు. ఏంటి యూ కెన్ గో అహెడ్, ఇప్పుడు ప్రొసీజర్ చేసుకోవచ్చు అని వాళ్ళ కన్సెంట్ తీసుకొని బ్లడ్ అంటే బ్లడ్ థిన్నర్స్ ఒకటి ఆపేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. తర్వాత వీ కెన్ గో అహెడ్ విత్ నార్మల్ రెగ్యులర్ ట్రీట్మెంట్ యాజ్ ఆఫ్ విత్ నార్మల్ పేషెంట్స్. ఎట్లా చేసుకుంటామో వీళ్ళకి కూడా అట్లా చేసేయచ్చు. బ్రేసెస్ అనేవి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? అంటే చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. పళ్ళు అప్పుడే వస్తాయి కదా, కొత్తగా వచ్చి విడివిడిగా అయిపోవడం అలా అవుతుంటాయి కదా. ఏ ఏజ్ నుంచి ఈ క్లిప్స్ అనేవి పెట్టడం మంచిది? చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటేనంటే పిల్లల ఏజ్ వచ్చేసి 13 years of age ఉన్నప్పుడు, 13 years of age లో మనకి అన్ని పర్మనెంట్ పళ్ళు వచ్చేస్తాయండి. ఆ ఏజ్ నుంచి చేసుకుంటేనే అంటే తొందరగా ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు పెద్దగా అయ్యాక అంటే ఇప్పుడు ఒక 30 years of ఏజ్లో 1.5 year పట్టే టైం ఉంటే 13 to 16, 19 లాస్ట్లీ 19 years వాళ్ళ టైంలో ఆ ఏజ్లో చేసుకుంటే కనుక 1 year లోపు ప్రొసీజర్స్ అయిపోతాయి. ఎంత పెద్ద ప్రొసీజర్స్ అని అయిపోతాయి. అంటే ఎముక అనాటమీ కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. మొక్క అయినప్పుడు మంచి వంగుతుంది, మానైనా వంగదు అంటారు కదా, సేమ్ అదే సినియరీ అనమాట. యంగ్లో బోన్ మంచిగా ఉంటుంది, అంటే రీమోడలింగ్ మంచిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ తర్వాత రీలాప్స్ కండిషన్స్ కూడా తక్కువ ఉంటాయి. అంటే మనం చెల్లా చెదురు కావన్నమాట. అంటే ఇప్పుడు ఒక పొజిషన్లో ఎట్లా పెట్టామో అవే పొజిషన్లో ఉండే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది కరెక్ట్ ఏజ్లో స్టార్ట్ చేసుకుంటే. కొంచెం 13 to 16 మ్యాక్స్ 19 లో అయిపోతే ప్రొసీజర్స్ అయిపోతే బాగుంటుంది. మళ్ళీ ఒక 1 year రీటైనర్స్ వాడతారు, పర్మనెంట్ రీటైనర్స్, టెంపరీ రీటైనర్స్. 1 or 2 years వాడినారు అనుకోండి, ఇంకా అదే ప్లేస్ లో ఉంటాయి పళ్ళు. అట్లా మళ్ళీ రీప్లేస్ అవి రిలాప్స్ అవ్వడము ఇట్లాంటివి ఉండవు అనమాట, తక్కువ ఉంటాయి, వెరీ రేర్, వెరీ లెస్. కానీ ఈ క్లిప్స్ అవి బాగా ఓల్డ్ కదా, ఇప్పుడు అప్డేటెడ్ గా ఈ ఎలైనర్స్ అని అవి కొంచెం ప్లాస్టిక్ లా కనిపిస్తాయి. అవి జస్ట్ ఇలా పెట్టేస్తే మొత్తం సెట్ అయిపోతాయి అంటున్నారు. వర్క్ అవుతాయా సరిగ్గా? వర్క్ అవుతాయి, కాకపోతే దాట్ ఆల్సో నీడ్స్ డెంటిస్ట్ సూపర్విజన్. అవి డెంటిస్ట్ లేకుండా మనంతటా మనము అవి ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటే దాంట్లో కూడా చాలా హానికరమైన థింగ్స్ జరిగిన కేసెస్ కూడా చూసాము. అట్లా అయితే అది వచ్చేసి ఇప్పుడు యూజువలీ ఎనీ బ్రేసెస్ ట్రీట్మెంట్ ఎట్లుంటదంటే మనం ఒక 1 year ప్రొసీజర్ ఉంటుంది. అందులో పేషెంట్ క్లిప్స్ కూర్చోబెట్టుకున్నాక మంత్లీ వన్స్ వస్తారు. మంత్లీ వన్స్ క్లినిక్ వచ్చి ఆ వైర్ బెండింగ్స్ అంటే బైండ్స్, లేకపోతే ఇప్పుడు ఆ ఫోర్స్ పెంచడము, ఎలాస్టిక్స్ ఉంటాయి అవి చేంజ్ చేసుకోవడం, ఇట్లాంటి ఎవ్రీ మంత్ చిన్న చిన్న ప్రొసీజర్స్ ఒక 5 to 10 minutes ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చేసుకొని వెళ్ళిపోతారు. 1 year లో ప్రొసీజర్ అంతా అయిపోతుంది. అదే ఇప్పుడు ఈ అలైనర్స్ మీరు ఏదైతే అంటున్నారో ఒక ప్లాస్టిక్ పార్ట్ లాగా ఉంటుంది అనమాట. అదొక కంప్యూటర్లో స్కాన్ చేస్తారు, మన మౌత్ స్కాన్ చేసి మన మౌత్ లో ఏమేమి జరగాలనేది ట్రీట్మెంట్ ప్లాన్ ముందిస్తారు. అంటే ఇప్పుడు ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళకి ఈ పళ్ళు తీయాలని చెప్పేస్తారు, మళ్ళీ ఆ పళ్ళు తీయించుకోవడానికి రావాల్సింది డెంటిస్ట్ దగ్గరికి వచ్చి ఇవి తీయించుకొని మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే చాలా కేసెస్ ఇట్లా బయట యూజ్ చేసి మళ్ళీ డిస్కంటిన్యూ చేసి పళ్ళన్నీ చెల్లా చెదురయ్యాక మళ్ళీ డెంటిస్ట్ ట్రీట్ చేసిన కేసెస్ కూడా చాలా చూసాము. ఎప్పుడైనా కూడా ఏ పని చేసుకున్నా ఒక పర్ఫెక్ట్ హ్యాండ్తో, అంటే కొంచెం ఓవరాల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో, ఫెయిల్యూర్స్ చూసి సక్సెస్ చేసిన వాళ్ళ చేతితో చేయించుకోవడం బెటర్ ఆప్షన్. అది కూడా ఎట్లా అంటే మనం ఏదో టీవీలో చూసి ఏదో పోయి చేయించుకున్నట్టే ఉంటుంది. అట్లా అనమాట. అట్లా కాకుండా ఇట్లా జస్ట్ ఇలా పెట్టుకోవడమే, ఎవరు అక్కర్లేదు, మీరే డాక్టర్స్ మీరే చేసేసుకోవచ్చు అన్నట్టు చెప్తూ ఉన్నారు. చాలా అంటే వీటి మీద చాలా కేసెస్ కూడా అయ్యాయి. అంటే ముంబై హైకోర్టు వాళ్ళు క్లెయిమ్ చేశారు, గుజరాత్ నుంచి 2-3 కేసెస్ అయ్యాయి. అంటే మళ్ళీ వాళ్ళు పే బ్యాక్ చేస్తున్నారు కూడా కొన్ని కేసెస్, పేషెంట్స్ కి అమౌంట్ అయితే పే చేసినారో అవి ఇచ్చేసేయడం, ఇట్లాంటివి కూడా చాలా చూసామన్నమాట. అట్లా ఎండ్ ఆఫ్ ది డే అన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే యుల్ ఎర్న్ బెటర్. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా మీకు అలైనర్స్ కావాలని అడిగితే కనుక ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఈస్ డైరెక్ట్ గోయింగ్ కేస్ అలైనర్స్కి చెప్పమని చెప్పేస్తారు. ఎనీ డెంటిస్ట్ వెళ్ళొచ్చు మీరు అలైనర్స్ అంటారు, కొంచెం ఎక్కువ పే చేయాల్సింది ఉంటుంది మీకు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ ఎత్తుగున్నాయి
పళ్ళ మీద పళ్ళు చాలా ఉన్నాయి, ఎక్కువ పళ్ళు తీయాల్సి వస్తుంది. అట్లాంటి కేసెస్లో హైబ్రిడ్ వెరైటీస్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ వేసుకునేవి వేసుకొని మళ్ళీ తర్వాత అలైనర్స్కి షిఫ్ట్ చేస్తారు. వాట్ ఈస్ మీకేం కావాలి ఒకసారి డెంటిస్ట్తో క్లియర్ కూర్చొని మాట్లాడుకున్నారు అనుకోండి, ఇవన్నీ సమస్యలు ఉండవు అనమాట. ఎట్లా ఎండ్ ఆఫ్ ది డే ఒక గుడ్ రిజల్ట్ అయితే చూస్తారు మీరు. మరి ఆ అలైనర్స్ వేసాక బ్రష్ చేయడం అవి ఇంకా అవదా? అలైనర్స్ వేసాక అవుతుందండి. ఇప్పుడు మన క్లిప్స్ పెట్టుకున్నాక ఎట్లా బ్రష్ చేసుకుంటారో అలైనర్స్ కూడా అంతే కదా, కాకపోతే అవి ఇట్లా క్యాప్ మొత్తం మొత్తానికి క్యాప్ లా ఉంటుంది. అవునండి. అంటే 22 hours వేర్ చేయాలంటది ఎనీ కంపెనీ. ఓకేనా, ఆ 2 hours గ్యాప్ వచ్చేసి మనం తినడానికి బ్రష్ చేసుకోవడానికి మాత్రమే. ఓహో, అయితే డైలీ తీసి పెట్టుకోవాలి. తీయడం పెట్టడం ఉంటుంది. అదే మనం బ్రేసెస్ అయితే అలా కాదు, ఉంచేస్తారు 1 year. అది డెంటిస్ట్ హ్యాండ్ లో ఉంటుంది, ఇది పేషెంట్ హ్యాండ్ లో ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా ఒకటి ఇప్పుడు అలైనర్స్ ఇస్తున్నాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుంది అది పెట్టుకోవడము జరగకపోవడం అనేది పేషెంట్ చేతులు. పేషెంట్ మర్చిపోయాడు ఇవాళ పెట్టుకోలేదు అనుకోండి, మూవ్మెంట్ ఆల్వేస్ డిలే అయిపోతుంది. ఇప్పుడు బ్రేసెస్ ట్రీట్మెంట్ అయితే డెంటిస్ట్ చేతిలో ఉంటది, వాళ్ళకి ఉంటది. అది ఊడిపోవడము తీసేయడము వాళ్ళ చేతిలో ఉండదు. అష్యూర్డ్ రిజల్ట్ ఉంటది బ్రేసెస్ లో. అందులో మనం వేర్ చేయలేదు అనుకోండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు మనం డైట్ చేస్తున్నట్టే అనుకోండి. మనం ఇంటికి లేదు పడితే అది తిన్నాం తగ్గట్లేదు అంటే కాదు కదా. ఇప్పుడు అది కూడా అంతే, మనం వేర్ చెయ్యాలి కాబట్టి వేర్ చెయ్యాలి. నేను వేర్ చెయ్యను, నిన్న పెట్టుకుంటే నా ఫ్రెండ్స్ ఇది అన్నారు, కొంచెం ఫంక్షన్ వేసుకోండి అంటే ఇంకా అది డిలే అయిపోతానే ఉంటుంది. అట్లా అనమాట. కొన్ని కేసెస్ లో అయితే చూసినవి కొన్ని పోతాయి కూడా సెట్స్, అంటే స్పెక్స్ లాగా రిమూవబుల్ కదండి. ఎక్కడైనా తినేస్తారు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏదైనా అన్నప్పుడు కొంచెం బాధపడి తీసి ఎక్కడ పెట్టినారు అనుకోండి, అది పోయింది అనుకోండి, ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ సెట్ పట్టదు, ఈ సెట్ దొరకదు, అట్లా అనమాట. మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టుకునేంత వరకు మళ్ళీ మేనేజ్ చేసుకోవడము ఇవన్నీ ఉంటాయి అనమాట కొన్ని థింగ్స్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఫాలో అయిపోవడం లెస్ ఎక్స్పెన్సివ్, అమౌంట్ పరంగా కూడా తక్కువ అవుతుంది. ప్లస్ ఒక డెంటిస్ట్ కూడా ఉంటారు కాబట్టి, అంటే ఇప్పుడు ఏదైనా ఒక క్లిప్ ఊడిపోయినా కూడా ఇమీడియట్లీ కాల్ చేసుకుంటారు, మీకు ఒకటి అప్రోచ్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మిస్ కండిషన్స్ ఇవన్నీ ఉండవు అనమాట అందులో. అట్లా అనమాట. కొందరు ఈ టూత్ పిక్స్ అని పిన్స్ అని ఊరికే తిన్న తర్వాత అలా పోక్ చేస్తూ ఉంటారు. అవునండి, అలా చేయడం వల్ల పళ్ళ మధ్యలో గ్యాప్ కూడా వస్తుంది కదా. అండ్ అలా రెగ్యులర్ గా చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయా? ఉంటాయండి. అలా ఇట్లా ఊరికే రెగ్యులర్ గా చేయడం వల్లనే సందులు పళ్ళ మధ్యలో సందులు కూడా అవుతుంటాయి అనమాట. ఊరికే పెట్టి కూడా ఎనామిల్ లాస్ కూడా అవుతుంటది మనకి, అంటే పన్ను పై భాగం. ఇప్పుడు టూత్ పిక్స్ కంటే కొంచెం తక్కువ. ఇప్పుడు సేఫ్టీ పిన్స్ పెడతారు, ఇంకా ఏమైనా పిన్ ఉంటే చాలా అది అంటే అందులోంచి ఫుడ్ వెళ్ళడానికి వాళ్ళు శత విధాల ప్రయత్నం చేస్తుంటారు. అట్లాంటి వాటి వల్ల ఇంకా తొందరగా ఎనామిల్ లాస్ అవుతుంది మనకి. ఇప్పుడు వుడ్ అండ్ స్ట్రక్చర్ అయితే కొంచెం తక్కువ ట్రామా ఉంటుంది. ఇప్పుడు ఆ స్టెయిన్లెస్ స్టీల్ పిన్ అయితే కనుక కొంచెం ఎక్కువ ఉంటది కదండి. సో అట్లా కూడా ఇంకొంచెం ఎక్కువ హానికరం ఉంటది. ఓన్లీ వన్ థింగ్ ఇస్ కొంచెం చిన్న బ్రషెస్ ఉంటాయి, ఫ్లాసర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్డెంటల్ ఫ్లాస్ అంటాము, ఇంటర్డెంటల్ బ్రషెస్ అంటాము. అట్లాంటి బ్రష్ తో ఒక్కసారి పోక్ చేస్తే కనుక ఫుడ్ వచ్చేస్తుంది. ఇవి కొంచెం తక్కువ, వెరీ లెస్ ఇంజూరియస్ టు ది పేషెంట్. ఆ పిన్స్ కన్నా దానికన్నా ఇవి చాలా తక్కువ ట్రామా అనమాట. అండ్ అది గ్యాప్ కూడా క్రియేట్ చెయ్యదు. ఈ బ్రషెస్ కానీ, ఇంటర్డెంటల్ బ్రషెస్ కానీ, ఫ్లాసెస్ కానీ గ్యాప్ ని పెంచదు అనమాట. ఆ టూత్ లో ఉన్న సందులోంచి ఇది వెళ్ళిపోయి దాన్ని పుష్ చేస్తుంటది. ఓకే, సో అర్థమైంది కదా. ఊరికే నాన్ వెజ్ తినేసి ఆ పిన్స్, ఆ టూత్ పిక్స్ అవన్నీ పళ్ళల్లో పెట్టుకోకండి. మేడం చెప్పినట్టు డెంటల్ ఫ్లాస్ లేకపోతే అవేవో బ్రషెస్ ఉంటాయి, వాటిని వాడండి. ఓకే, ఆ బ్రషెస్ కూడా చాలా లెస్ ఎక్స్పెన్సివ్ అండి, బాగుంటాయి కూడా. డెంటల్ ఫ్లాస్ కూడా సన్నగా ఉంటాయి, ఇంత చిన్న డబ్బాలో ఉంటాయి కదా. అవునండి, చిన్న బాక్స్ లో ఉంటే 50 నెంబర్ ఉంటుంది, 100 నెంబర్ ఉంటుంది అందులో. అంటే నెంబర్ ఆఫ్ బ్రషెస్ అనమాట అవి. ఆ చిన్న థ్రెడ్ లాగా ఉంటుంది. ఓకే, ఎక్కడైనా కూడా దొరుకుతాయి. యూజువల్లీ దీస్ డేస్ వీఆర్ గెట్టింగ్ ఇట్ ఎనీవేర్. మెడికల్ షాప్ లో ఓవర్ కౌంటర్ కూడా ఇచ్చేస్తున్నారు. సో అది ఒక్కసారి యూట్యూబ్ లో చెక్ చేసుకోండి, లేకపోతే తెలిసిన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా దే విల్ షో యూ హౌ టు యూజ్ ఇట్. అది అట్లా పెట్టేసుకున్నారు అనుకోండి, అంటే యూజ్ చేసినారు అనుకోండి, యూ విల్ లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్. చాలా బాగుంటుంది అది. ఓకే, ఒకవేళ పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చేసాయి, ఇలాంటి మిస్టేక్స్ అన్ని వాళ్ళు చేసేసారు అనుకుందాం, మరి ఆ గ్యాప్ తగ్గించాలంటే ఏం చేయాలి? ఆ గ్యాప్స్ తగ్గించడం అంటే మళ్ళీ ఏజ్ కన్సర్న్ ఉంటుందండి. మన జనరల్ హెల్త్ అంతా బాగుంది, చిగురు బాగుంది, ఎముక అంత ఫైన్, ఎక్స్రేస్ ఉంటాయి, ఎక్స్రేస్ తీసుకున్నాక ఎముక అంతా మంచిగా ఉంది అనుకోండి, గట్టిగా ఉంది, ఇబ్బంది లేదు, ఇవన్నీ పెట్టి ఆ సందులు వచ్చినాయని నిర్ధారించబడింది అనుకోండి. ఇన్ దాట్ కేస్ మళ్ళీ ఆర్థో బ్రేసెస్ అంటాము, క్లిప్స్ వేస్తాం కదా, ఆ క్లిప్స్ వేసి ఆ సందులు క్లోజ్ చేసుకుంటే సరిపోయింది. ఆ గ్యాప్స్ క్లోజ్ అవుతాయి. తర్వాత కూడా అది మళ్ళీ రీప్లేస్ అవ్వకుండా, అంటే మనం ఫోర్స్ పెట్టిన రోజులు దగ్గరకు పోతాయి.
ఓకే. మళ్ళీ ఫోర్స్ తీసేసాక మళ్ళీ మళ్ళీ యథావిధి స్థానానికి రాకుండా లోపల లింగ్యువల్ వైర్స్ అని పర్మనెంట్ రిటైనర్స్ అని ఇస్తాం అనమాట. అది పెట్టేసుకొని ఉంటారు, ఎప్పటికీ అవి ఇంటాక్టే ఉంటాయి పళ్ళు కూడా. ఓకే, అలా మ్మ్. కూడా ఉంటాయా? ఉంటాయి ఉంటాయి, ఓకే. పర్మనెంట్ ఇంటాక్ట్ ఉంటది, మళ్ళీ మూమెంట్స్ జరగవు అనమాట. ఇంకో కండిషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారు. అవునండి. ప్రెగ్నెన్సీ ఉమెన్ లో టీత్ ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే దానికి లైక్ సెపరేట్ టాబ్లెట్స్ వాడదామా అంటే ఆల్రెడీ కడుపులో బేబీ ఉంది కాబట్టి Yes, yes. వాడలేరు వాళ్ళు. మ్మ్. పన్ను తీయించేద్దామా అంటే ఆ టైంలో తీయకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళకి ఈ టీత్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్ కి కష్టం ఉంటుందండి. అవును. అంటే వాట్ షుడ్ హ్యాపెన్ ఇస్ ప్రయర్ టు అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ ఇప్పుడు అంతా కన్సీవ్ అయ్యే ముందు అంటే మనం అనుకున్నట్టుగా 6 months ఒకసారి విజిట్స్ అట్లా పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బందే ఉండదు. ఎందుకంటే చిన్నది తెలియగానే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించేసుకుంటారు, ఇబ్బంది ఉండదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళతో, లేదంటే ఇప్పుడు కొంచెం నొప్పి ఉన్నప్పుడైనా కూడా రాకుండా సరే చూద్దాంలే అనుకున్న వాళ్ళు కన్సీవ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. మోర్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకే రావడానికి కారణం హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటుంది. అప్పుడు చాలా బాడీలో చాలా హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా పుచ్చుపళ్ళు అంటే చిగురు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. ఆ చిగురు ఇన్ఫెక్షన్ వల్లనే వాళ్ళకి ఎడతెగని బాధ, నొప్పి, బాధతో వస్తారు. కొన్ని ప్రొసీజర్స్ చేస్తామండి ఎనీ టైం. ఇప్పుడు ఆ 9 months ప్రెగ్నెన్సీలో ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. రూట్ కెనాల్స్కి వెళ్ళొచ్చు, క్లీనింగ్స్ ఉంటాయి, క్లీనింగ్స్కి వెళ్ళొచ్చు, అంటే రెగ్యులర్ థింగ్స్. కొన్ని మాత్రమే అంటే బేబీ అంటే మన బాడీ పైన ప్రెషర్ తీసుకునేవి, అంటే విజ్డమ్ టూత్ ఎక్స్ట్రాక్షన్స్, వాటికి ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది అనమాట. అట్లాంటి ప్రొసీజర్స్ మాత్రమే ఆపేస్తాము. అయితే వీళ్ళలో తీసుకోవాల్సింది ఇంకొక మేజర్ రిస్ట్రిక్షన్ ఏంటంటే ఎక్స్రేస్ తీయకూడదు. బేబీ ఉంటుంది కాబట్టి, ఎక్స్రేస్ ఎక్స్పోజర్ ఉండకూడదు కాబట్టి వాళ్ళకి ఎక్స్రేస్ తీసుకునేటప్పుడు లెడ్ ఎప్రాన్ వేసుకొని తీసుకోవడము అట్లా ప్లాన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రెగ్నెన్సీ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా వాళ్ళ విషయం వచ్చేప్పుడు గైనకాలజిస్ట్ కన్సెంట్ తీసుకొని ప్రొసీజర్ ఫాలో అవుతాం. వాళ్ళకు కూడా అన్ని సెట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్కి వస్తే నార్మల్ పెయిన్ కిల్లర్స్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే యూజువల్లీ గైనకాలజిస్ట్ చెప్తారు డోలో 650 వేసుకోండి అది ఇది అని చెప్పి. సో వాళ్ళ సూపర్విజన్లో ప్రొసీజర్స్ అన్ని చేసేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఫస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ ట్రైమిస్టర్కి చేసుకోవచ్చు కొన్ని ప్రొసీజర్స్ అంటారు. మధ్య అంటే 1 to 3, 6 to 9 చేసుకోవచ్చు అని కొందరు చెప్తా ఉంటారు. 6 to 9 కూడా చేయొచ్చు అండి. ప్రీటర్మ్ అంటారు, ప్రీటర్మ్ బేబీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓన్లీ థింగ్ వెరీ రేర్ కండిషన్స్లో ఇది ఉంటుంది అనమాట. ఓకే, అట్లా. ఓకే, డన్ మేడం. కొందరిలో పళ్ళన్నీ బాగానే ఉంటాయి, ఒక పన్ను మాత్రం కొంచెం బ్లాక్ గానో లేకపోతే కొంచెం ఎల్లో కలర్ లోనో ఉంటూ ఉంటుంది. అంటే ఆ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా, దానికి రీజన్ ఏంటి? ఆ కలర్ చేంజ్ వచ్చేసి దానికి ఏదైనా దెబ్బ, ట్రామా, అంటే చిన్నప్పుడు ఏదైనా కింద పడడము, లేకపోతే ఇప్పుడు మామూలుగా పిల్లలు స్కూల్లో స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఏదైనా బాల్ తగలడము, మెట్లెక్కుతూ ఏదైనా ఎనీ సార్ట్ ఆఫ్ ట్రామా. కొన్నిసార్లు పిల్లలే కొన్ని పెన్సిల్స్ తినే అలవాటు, ఏదైనా పెన్ నోట్లో పెట్టుకునే అలవాటు, ఊరికే ట్రామా అంటే దానికి ఏదైనా చిన్న దెబ్బ మాదిరి ఏదైనా ఉంటే అది కంటిన్యూస్ ఉండి ఆ పన్ను ఒక్క కలర్ మాత్రం మారుతుంది అనమాట. దానికి అది చెప్తే కూడా చాలా మంది ఒప్పుకోరు పేషెంట్స్. వాళ్ళు ఏమంటారంటే లేదు నాకు ఇది పుట్టుకతోనే ఇట్లుంది, కలర్ పుట్టుకతోనే ఉంది అంటారు. అది పెద్దగా ఈ పైన చిగురు దగ్గర వాపు వచ్చి చాలా కొంచెం ఎక్కువ డార్క్నెస్ అవుతుంటది. మేమేమో కొంచెం తొందరగా ఐడెంటిఫై చేస్తాము. నియర్ టు ఎల్లోయిష్ ఉన్నప్పుడే కొంచెం కలర్ డిఫరెన్స్ తోనే ఐడెంటిఫై చేయగలుగుతాం. కాకపోతే వాళ్ళకేమో తెలియదు కదా, రోజు చూసుకుంటారు కదా, రోజు చూసుకోవడం వల్ల కూడా అది అంతే ఉంటుంది నాదని వాళ్ళు అందులోనే ఉంటారు. అది అంత కాకపోతే అది ఎప్పుడు పేషెంట్ వస్తారంటే ఆ చిగురు దగ్గర వాపు రావడంతో ముక్కు భాగం దగ్గర కూడా అంత వాసిపోతుంది, ముక్కు కళ్ళ కింద వరకు. అట్లా ఈ ఫేస్ అయ్యాకనే వాళ్ళు వస్తారు. అది ఆ దెబ్బ తగిలి ఆ వేరు దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ చీమంతా పెరిగిపోవడం వల్లనే అట్లా అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు ఇంకా టూత్ కలర్ ఇంకా చాలా అంటే మీరు అన్నట్టుగా నల్లగా అయిపోవడం వరకు అవుతుంది. అయితే కొంతమందికి ఏమవుతుంది, ఆ చిగురు దగ్గర అది చిన్న రంధ్రం ఏమన్నా చిగురులో రంధ్రం ఏదైనా పడితే గనక అది చీమంత వెళ్ళిపోయి కూడా నార్మల్ అయిపోతారు, వాళ్ళు కూడా రారు. కాకపోతే పన్ను కలర్ మాత్రం అట్లా ఉంటుంది. ఇట్లాంటి కండిషన్స్ లో చిన్న రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇందాక మనం అనుకున్నాం కదా, కనిపించిన అంటే టూత్ కి ఒక చిన్న హోల్ డ్రిల్ చేసుకుంటే ఆ పస్ అంతా డ్రైన్ అయిపోతుంది, పన్ను ద్వారా డ్రైన్ అవుతుంది, చిగురులో రంధ్రం పడి అట్లా కాకుండా. ఈ డ్రైన్ అవ్వడం వల్ల టూత్ కలర్ మారిపోతుంది, నియర్ టు నార్మల్ వస్తుంది. వెరీ రేర్ కేసెస్ లో క్యాప్ ఇచ్చి మాస్క్ చేస్తాము. లేదంటే గనక ఆ ఇన్ఫెక్షన్ అయితే తగ్గిపోతుంది, చిగురు లోపల ఎముక దగ్గర పన్ను వేరు దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం ష్రింక్ అయిపోతుంది. అట్లా. మరి కట్టుడు పళ్ళు పెట్టించుకుంటారు కదా, అవునండి, వాళ్ళ పళ్ళు కూడా మనకుండే పళ్ళు కన్నా వాటి కలర్ కొంచెం ఎల్లోయిష్ గా ఉండడం అలా ఉంటుంది కదా? ఎల్లోయిష్ ఉండదండి,
అదే లేకపోతే ఓవర్ వైట్ కలర్ లో ఉండడం. అది 99.9% డెంటిస్ట్ హ్యాండ్ లోనే ఉంటదండి. మనమే మాస్క్ అంటే డెంటిస్ట్ హ్యాస్ టు వాళ్ళ స్కిల్స్ పైనే ఆధారపడి ఉంటది. వాళ్ళే ఎంత ది బెస్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వగలుగుతారు, లేదు ఓకే మేనేజబుల్ అంటే మేనేజ్ చేయగలుగుతారు అనమాట. కాకపోతే దీస్ డేస్ ఈ మ్యాక్స్ అని జర్కోనియం లో కూడా 4-5 వెరైటీస్ ఆఫ్ టూత్ వచ్చినాయి అనమాట. డైరెక్ట్ ఎగ్జాక్ట్ షేడ్స్ ఓమిక్రాన్ వెరైటీస్ వచ్చాక డైరెక్ట్ ఎగ్జాక్ట్ షేడ్స్ ఆఫ్ ద అడ్జసెంట్ టూత్ మనకి ఏ షేడ్ కావాలో అది ఇచ్చేయచ్చు. అంటే మనకి ఆల్రెడీ ఇవే షేడ్ లో ఉన్నాయో అదే షేడ్ లో ఇవ్వచ్చు. అసలు కొన్ని కేసెస్ అయితే వి బెట్ నో వన్ కెన్ ఐడెంటిఫై. అంటే పెట్టిన పని ఏది ఒరిజినల్ టూత్ ఏది కూడా మేము పోస్ట్ చేస్తుంటాం కదా మా ఐడీస్ లో కనుక, ఫేస్బుక్ లో, ఇప్పుడు ఇన్స్టా అంత అయింది కదా, చాలా మంది రాంగ్ కామెంట్స్ ఉంటాయి అనమాట. అడ్జసెంట్ టూత్ అది కాదు ఇది పెట్టుడు పని అని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. అంత న్యాచురల్ వచ్చేట్టు కూడా ఉన్నాయి ఇప్పుడు. నథింగ్ టు వరీ. పెట్టుడు పనులు పెట్టగానే అది తెలిసిపోతుంది అనేది లేదు. దోస్ వేర్ డేస్, ఆ రోజులు ఉండే. ఏదైనా పెట్టుకున్నామంటే తెలియాలి, ఏదైనా ఖర్చు పెట్టినామంటే తెలియాలి అనేది ఉండేది. సో అప్పట్లో బంగారు పన్ను వేసుకొని, వెండి పన్ను వేసుకొని దే యూస్ టు షో దే ఆర్ రిచ్. అంటే వాళ్ళకి అది ఉంది అని చెప్తే అది రిచ్నెస్ ఉండేది అప్పుడు. కాకపోతే ఇప్పుడు అది ట్రెండ్ కాదు. ఇప్పుడు ఎంత పెద్దగైనా కూడా దే వాంట్ టు బి యంగర్ అట్లా ఉండాలని అనుకుంటున్నారు అనమాట. సో న్యాచురల్లే ప్రిఫర్ చేస్తున్నారు. ప్రయర్ టు 10 years బ్యాక్ వరకు కూడా పేషెంట్స్కి అంటే లేడీస్ ఆఫ్ 50 years వాళ్ళు వచ్చినారు అనుకోండి, దే యూస్ టు హ్యావ్ దోస్ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అమ్మ ఇదివరకు నాకు తెల్ల పళ్ళు ఉండేవి, అట్లనే కావాలి చెప్పేవాళ్ళు. దీస్ డేస్ ఇప్పుడు ఎట్లా వస్తున్నారంటే, ఇప్పుడు ఐఎమ్ 60 నౌ, ఐ వాంట్ టూత్ టు బి yellowish ఓన్లీ. అంటే వాళ్ళ చేంజెస్ అనమాట. అకార్డింగ్ టు దెమ్ వీ హ్యావ్ టు. అట్లే యాక్చువల్లీ ఏ ఏజ్ కు ఉండే వాళ్ళు అట్లుంటేనే అంటే ఇంకా మంచిగా ఉంటారు, అంతే కదా, న్యాచురాలిటీకి దగ్గర ఉంటారు. ఇప్పుడు మనం కొంచెం ఫేస్ ఫీచర్స్ వచ్చేసి ష్రంకన్ ఫీచర్స్ పెట్టుకొని తెల్ల పళ్ళు, సన్న పళ్ళు ఇచ్చినా కూడా డజంట్ సూట్ దెమ్. అట్లా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మోడల్స్ చూపించి, ఆ స్కాన్స్ చూపించి కన్విన్స్ అవుతారు. చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చాయి, చాలా బాగా కూడా ఇవ్వచ్చు ఇప్పుడు. ఓకే. ఈ బంగారు పళ్ళు, వెండి పళ్ళు అని ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది ఎలా సెట్ చేస్తారు? అంటే ఒక లేయర్ లా వేస్తారా, లేకపోతే పన్ను మొత్తం అదే ఫిల్ చేస్తారా? లేదండి, సేమ్ అది కూడా క్యాప్ లాగానే ఉంటది. కాకపోతే పోత లాగా ఉంటది, చిన్న రేకు మాదిరి ఉండి పెట్టేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఇప్పుడు less than 1% ఆఫ్ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ దాట్. ఇప్పుడు లేవు కూడా సెంటర్స్, ప్రిపేర్ చేసే సెంటర్స్ కూడా చాలా కనుమరుగైపోయినాయి. నో వన్ ఈజ్ ఆప్టింగ్ యాక్చువల్లీ, ఎవరు ఆప్ట్ చేయట్లేదు. అంటే ఆడ్ వన్ అవుట్ లాగా అనిపిస్తుంది బంగారమైన పళ్ళలో పెట్టుకుంటే. దీస్ డేస్ కొంచెం ఎక్కువ ఫ్యాన్సీగా వచ్చేసి ఓరల్ జ్యువెలరీ ఫ్యాన్సీ అయిందండి. ఓరల్ జ్యువెలరీ ఏంటి, నేను ఎప్పుడు వినలేదు. ఎగ్జాక్ట్లీ. కొంచెం ఒక కూర పన్నుకి కెనైన్ దగ్గర ఒక చిన్న డైమండ్ లాగా పెట్టుకోవడం, చిన్న స్టోన్ లాగా ఉంటది అనమాట. దట్ ఈస్ అది, అట్లాంటివి చేస్తున్నారు. అది చేయడం కూడా డిజైన్ చేసుకుంటున్నారా? ఈవెన్ అంటే మనకు కనిపించే కొంతమందికి దొంతి పళ్ళు ఉంటాయి అంటారు, అంటే కొందరికి అవి కొంచెం లక్ అనుకుంటారు. వాటికి కూడా కొంచెం ఆల్టరేషన్స్, కొంచెం షేప్ చేంజ్ చేసుకొని ఒక చిన్నటి కలర్డ్ స్టోన్ పెట్టుకోవడం, లేకపోతే నియర్ టు డైమండ్ లుక్ కనిపించేలాగా షైనీ స్టోన్ పెట్టుకోవడము, అట్లాంటివి చేస్తున్నారు. దట్ ఈస్ ట్రెండింగ్ దీస్ డేస్. అండ్ చూసుంటారు లిప్స్ కి కొంచెం వాట్ ఈస్ దట్, ఇప్పుడు మనము మోల్ లాగా పెట్టుకోవడం చేస్తుంటారు కదా లిప్ కి, అట్లా అనమాట. ఒక చిన్న పియర్స్డ్ హోల్ అండ్ సమ్ గోల్డ్ ఆర్నమెంట్ టు దట్. ఇప్పుడు టంగ్ కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. దే టెన్ టు కమ్ అండ్ ఆస్క్ నాలుక కావాలి అనేసి, ఐ థింక్ సమ్ పియర్స్ చేసుకొని పెట్టుకుంటుంటారు. దీస్ ఆర్ ఆల్సో సీన్ దీస్ డేస్. కాకపోతే కొంచెం వెరీ హైఫై పీపుల్ అండ్ ఆల్ చేయించుకుంటారు. బట్ ఎనీవన్ ఇప్పుడు ఈ మధ్య నేను చూస్తున్నందుకు నా ప్రాక్టీస్ లో ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్, కాలేజ్ గర్ల్స్ అండ్ ఆల్ స్టైల్ కోసం కొంచెం ఈ ఓరల్ టూత్ జ్యువెలరీ ఇవి కావాలని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ బాగుంటున్నాయి అవి, రిజల్ట్స్ చూసినా కూడా. వెన్ దే లాఫ్ నా, వెన్ దే గివ్ స్మైల్ నా, అది సూట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది కూడా, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హార్మ్ఫుల్ టు ద టూత్ ఆల్సో. కొన్ని ఇయర్స్ ఉంటుంది, అది ఎప్పుడు పడిపోతుంది, అది పెద్ద ఇది కాదు. ఎందుకంటే మనం టూత్ లో ఏం అనటామికల్ చేంజెస్ చేయట్లేము, అంటే డ్రిల్ చేయట్లేము, ఇంకేది కాదు. కాబట్టి జస్ట్ ఎగ్జాక్ట్లీ యాడ్ ఆన్ లాగా. హౌ యూ గెట్ యువర్ పియర్స్డ్, ఇప్పుడు మనకి పియర్సింగ్, నోస్ పియర్సింగ్, ఇయర్ పియర్సింగ్ హోల్ అన్న పెడతాము, దీనికి దట్ ఈస్ ఆల్సో నాట్ నెసెసరీ అట్లా. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఇట్ అవుట్. ఓకే, వాళ్ళ కోరిక కూడా తీరిపోతుంది. రీసెంట్ గా నన్ను ఒకరు అడిగారు, ఏమని, వాళ్ళు కట్టుడు పళ్ళు పెట్టించుకున్నారు. ఓకే,
పెట్టించుకున్న కొన్ని ఇయర్స్ అయిపోయింది, చాలా ఇయర్స్ అయిపోయింది. ఇయర్స్ అయిపోయాక అవి విరిగిపోతున్నాయి, విరిగిపోయి చిన్న చిన్నగా వస్తున్నాయి. అంటే మన ఒరిజినల్ పళ్ళు అయితే విరుగుతాయి కానీ కట్టుడు పళ్ళు కూడా విరుగుతాయా అని. అదే అవుతుంటాయండి. వాళ్ళు కింద పడ్డము, వాళ్ళకి ఏదైనా అంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవ్వడము అట్లాంటి వాటిలప్పుడు ఇరిగిపోతుంటాయి అవి కూడా. ఆ కండిషన్ కాకుండా ఆ కండిషన్ కాకుండా విరిగిపోవడం అంటే కొంతమంది మెటల్ సెరామిక్ పళ్ళు వేయించుకుంటారు. అంటే పైన భాగం మాత్రం సెరామిక్ ఉంటుంది, లోపల మెటల్ పోర్షన్ ఉంటుంది అనమాట. తిని ఆ మెటల్ పైన సెరామిక్ పోర్షన్ అరిగిపోయి లోపల మెటల్ పోర్షన్ బయటకు వస్తుంది. ఇన్ దాట్ కేస్ అట్లాంటి అది అయ్యింది అనుకోండి, ఒకవేళ సెరామిక్ పోర్షన్ పోయింది, మెటల్ పోర్షన్ మాత్రమే ఉంటే కనుక అప్పుడు ఇరిగిపోయినట్టే ఉంటది లుక్, చూడడానికి ఇరిగిపోయింది అనిపిస్తుంది అనమాట. ముక్కలుగా ఒకవేళ వచ్చేస్తే ముక్కలుగా రావడం అనేది మెటల్ సెరామిక్ పళ్ళలో అవ్వదండి. ఏదేమున్నా కొంచెం యాక్రిలిక్ అంటాం. యాక్రిలిక్ అంటే కొన్ని ప్లాస్టిక్ పళ్ళు లాంటివి ఇస్తుంటారు, అవి మాత్రమే ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ముక్కలు కావడం అంటే అదొకటే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే. పళ్ళ సందులు గ్యాప్ వస్తూ ఉంటాయి కదా పళ్ళ మధ్యలో, అవి ఎందుకు ఏర్పడతాయి? పళ్ళ మధ్యలో సందులు అంటున్నారు. పళ్ళ మధ్యలో సందులు చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కొన్నిసార్లు దవడలు లేట్గా పెరుగుతుంటాయి, దవడల దశ పెరిగే ఇది ఉంటుంది. అది కొంచెం లేట్గా డిలేడ్ ఏజ్లో అవ్వడం వల్ల కూడా సందులు వస్తాయి. అంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది దవడలో, పళ్ళ నెంబర్ తక్కువ ఉంది అనుకోండి, లేదా పళ్ళ సైజ్ తక్కువ ఉంది, దవడలో స్పేస్ ఎక్కువ ఉంది అనుకోండి, కొంచెం రిలాప్స్ అంటే కొంచెం మూవ్మెంట్ అయినప్పుడల్లా మనకి సందులు వచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఇది ఒక కారణం ఉంటుంది. ఇంకొకటి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అనమాట. అంటే చిగుళ్ళు ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఎముక తగ్గిపోతుంటుంది. ఎముక తగ్గుతున్న కొద్దీ పన్ను లూజ్ అయిపోయి కొంచెం కదలికలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా అదొకటి. ఒక 30 years తర్వాత ఒకవేళ గ్యాప్స్ వస్తే ఏం చేయాలి? యూజువలీ 30 years తర్వాత ఉండదు ఎనీ గ్యాప్. వస్తుంది అంటే కనుక కొంచెం చిగురు ఇన్ఫెక్షన్ ఏదో మైల్డ్గా స్టార్ట్ అయితేనే వస్తుంది అనమాట. లేదంటే కొన్నిసార్లు ఏమవుతుంటది, జ్ఞానదంతాలు వస్తుంటాయి వెనకాల నుంచి. జ్ఞానదంతం వస్తున్నప్పుడు పళ్ళని పుష్ చేస్తుంటది, ఒక మూవ్మెంట్ ఇవ్వడం. సో దానికి కూడా కొంచెం సందులు అంటే అది బయటకి ఎరప్ట్ అవుతూ ముందు పళ్ళని జరపడం, కొంచెం మోలార్ వరకు వస్తుంటది అనమాట. ఆ ఫోర్స్కి ఏమైనా అవుతుందో కూడా చూసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అట్లా అనమాట. అంటే స్పేస్ కంపెన్సేట్ అవ్వలేకపోతుంది అక్కడ అనేసి, ఆ జ్ఞానదంతం కంపెన్సేట్ అవ్వక ఇట్ ఈస్ గివింగ్ అన్వాంటెడ్ ఫోర్సెస్ టు ద అడ్జసెంట్, ఇంకొక టూత్ కి ఇస్తుందని అర్థం. అట్లా కొందరు అంటారు ప్రెగ్నెన్సీలో మదర్ కి ఏమైనా టీత్ ప్రాబ్లమ్స్ వస్తే పుట్టబోయే బేబీకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అని, అలా అవుతుందా? లేదు, యాక్చువల్లీ అంటే మదర్ త్రూ రిలేటెడ్ బేబీకి కూడా వస్తుంది అనేది వెరీ లెస్ ఛాన్సెస్. అండ్ ఇదివరకు ఫ్లోరోసిస్ ఉండేది, డెంటల్ ఫ్లోరోసిస్ బాగా ప్రివలెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు అమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బేబీకి కూడా ఎముకలు వీక్ అవ్వడము, ఇప్పుడు నల్గొండ వెళ్ళినా మహబూబ్నగర్ వెళ్ళినా మనం చూస్తుంటాం, కొంచెం ఓల్డ్ లైక్ ఫ్లోరోసిస్ పేషెంట్స్ని చూస్తుంటాం. వాళ్ళకి ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎముకలు అంత మంచిగా ఉన్న వాళ్ళకి కూడా పళ్ళ మీద మరకలు చారకలు రావడం ఇట్లాంటివి ఉంటాయి. డెంటల్ ఫ్లోరోసిస్ ఉండేది ఇదివరకు. అదొక్కటి మాత్రం ట్రాన్స్మిట్ అవుతుంది త్రూ అంబెలికల్ కార్డ్, అంటే అమ్మ నుంచి బేబీకి అది ట్రాన్స్మిట్ అవుతుంది. అందుకని డెంటల్ ఫ్లోరోసిస్ వాజ్ వెరీ హ్యూజ్ ఇన్ దోస్ డేస్. మనకి అంటే స్కెల్టల్ ఫ్లోరోసిస్ కూడా బాగా ఎక్కువ ఉండింది అనమాట. ఈ మధ్య అంటే మినరల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ టు ఎవ్రీ హౌస్ దీని నుంచి కొంచెం తగ్గింది. కానీ ఆ ఏరియాలో ఇంకా అంటే నాట్ దట్ ప్రివలెంట్, చాలా రేషియో అయితే తగ్గిందండి. కాకపోతే ఇంకా అప్పుడు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇంకా ఉన్నారు, కాకపోతే తర్వాత జనరేషన్స్ వాళ్ళకైతే ప్రివలెన్స్ అయితే తగ్గింది కదా, అట్లా అనమాట. ఓకే. మనం చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం ఏంటంటే పాలు తాగుతారు కదా, అందువల్ల ఆ పళ్ళు అనేది ఇలా యూ షేప్ లో అరిగిపోతూ ఉంటాయి, అలా ఎందుకు జరుగుతుంది? యూజువలీ ఇది ఎక్కువ అయ్యేది వచ్చేసి ఆ నిప్పులు పట్టుకొని తాగే పిల్లలకు అవుతుంది. అంటే బయట బాటిల్ ఫీడ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం అవుతుంది అనమాట. అది ఎందుకోసం అంటే ఆ నిప్పులు వచ్చేసి కొంచెం హార్డ్ మెటీరియల్ ఉంటుంది, నాట్ లైక్ న్యాచురల్. పళ్ళు కూడా హార్డ్ గానే ఉంటాయి కదా, ఉంటది. కానీ వెన్ కంపేరిటివ్లీ పర్మనెంట్ టీత్, మిల్క్ టీత్ కొంచెం వీక్ ఉంటుంది, కొంచెం అంటే లెస్ ఎనామిల్ ఉంటుందండి, కొంచెం లెస్ డెంటిన్ ఉంటుంది. సో దీని మార్ఫాలజీ అనాటమీ డిఫరెంట్ ఉంటుంది. చిన్నగా కూడా ఉంటుంది కదా సైజ్, దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్. కానీ మిల్క్ టీత్ అంత స్ట్రాంగ్ ఉండదు మనకి, ప్లస్ రూట్ కూడా తక్కువ ఉంటుంది. అంటే దాని వేరు కూడా చాలా చిన్న వేరు ఉంటుంది కాబట్టి కూడా అన్ని చిన్నగా ఉంటాయి. అంటే ఆ చిన్న స్పేస్ లో అది కంపెన్సేట్ చేయగలగాలి కాబట్టి, అంటే ఆర్చ్ స్పేస్ లో రావాలి కాబట్టి అన్ని చిన్నగా ఉంటాయి. అట్లా కొంచెం వీక్నెస్ కూడా, అంటే అంత స్ట్రాంగ్ ఉండదు, పర్మనెంట్ టూత్ అంత స్ట్రాంగ్ ఉండదు. అయితే ఆ నిప్పులు పట్టుకొని తాగినప్పుడు అది అంటే ఊరికే కొంతమంది ఏమవుతుంది అంటే దే డోంట్ టేక్ ఇట్ ఒక 15 minutes తీసుకొని అట్లా ఉండదు అనమాట. ఫ్యూ పీపుల్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ కీపింగ్ ఇట్, అంటే నోట్లో పెట్టేసుకొని పడుకుంటారు పిల్లలు. ఇంకా వాళ్ళకి అది ఎక్కువ ఫోర్సెస్ కదండి, అంటే దే హ్యావ్ టు సక్ ఇట్ అండ్ ఆల్. సో దానికోసం కూడా ఎక్కువ అట్రిషన్ అనేది ఉంటుంటది అనమాట. అందువల్ల కూడా దానివల్ల ఏం భయపడాల్సిన పని భయపడాల్సిన పని లేదు. కాకపోతే దట్ ఓవర్ నైట్ సకింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. అది ఎవరు కూడా అంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
అంటే దానివల్ల హైపాలెటల్ వాల్స్ అంటాం, అంటే ఆర్చెస్ దవడలు ఉంటాయి కదా, పైన దవడ ఉంటుంది కదా, దానిది కొంచెం షేపే మారిపోతుంది అనమాట, ఎందుకంటే అది నోట్లో ఊరుకు ఉంటుంది కదండి. సో దానికి అనుగుణంగా ఆ ఎముక డెవలప్మెంట్ అనేది, అంటే ఎప్పుడు మన ఎముకలు జెన్సిస్ అవుతానే ఉంటుంది, ప్రొడక్షన్ అవుతుంటది, సెల్స్ ఇది అవ్వడం అవుతుంటది కదా, సో దానికి అకార్డింగ్లీ ఆ ఆర్చ్ షేప్ మారిపోతుంటది అప్పుడు అనమాట. పళ్ళు వచ్చాక కూడా ఎగ్జాక్ట్లీ యూ రావడం, వి రావడం అట్లాంటివి ఉంటాయి అనమాట. సో కొంచెం అర్లీగానే చేసుకోవడం, నైట్ ఆ లాంగ్ టైమ్స్ ఇవ్వకపోవడం, అట్లాంటి హ్యాబిట్స్ పెట్టుకోకుండా ఉంటేనే బాగుంటుంది పిల్లలు. ఓకే. ఇప్పుడు కొందరికి పుట్టుకతోనే పళ్ళు వస్తాయి, అంటే అది చూడడానికి కొంచెం ఆక్వర్డ్ గా ఉంటది, కొన్ని సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఇలా చిన్నగా 2 పళ్ళు వచ్చి పుడతారు, అది నిజంగానే అలా పుడతారా? అంటే ఉంటాయండి, కడుపులో ఉన్నప్పుడే పళ్ళు ఎలా వస్తాయి? కడుపులో ఉన్నప్పుడే వస్తాయి, వాటిని నియోనేటల్ టీత్ అంటారు, అంటే బేబీ డెవలప్మెంట్ లోనే వస్తాయి అనమాట. కాకపోతే మనము ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ, ఇప్పుడు పీడియాట్రిషియన్ వచ్చి చూస్తారు కదా, బేబీ ఎట్లుంది, హెల్త్ వైజ్ వెయిట్ అంతా బాగుంది, వాళ్ళు చెక్ చేసినప్పుడు దే చెక్ దిస్ ఆల్సో, నియోనేటల్ టీత్ అంటారు. నియోనేటల్ టీత్ చూసినప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ దే ఫౌండ్ ఇట్ ఈస్, అంటే కొంచెం గట్టిగా ఉంటేనేమో దే విల్ టేక్ ఎ ఛాన్స్, అంటే ఒక 1 month అట్లా చూసి తర్వాత తర్వాత వేరే ఆప్షన్స్కి వెళ్తారు. కానీ కొంతమంది పిల్లలలో ఏమవుతుందంటే కొంచెం మొబైల్ వస్తుంది, అంటే ఊగుతుంటది అనమాట, అది కొంచెం లూజ్ అండ్ లాగా ఉంటుంది. అట్లాంటి పిల్లలలో ఇమీడియట్ గా Day 1 కూడా తీసిన కేసెస్ ఉంటాయి అనమాట. ఏముండదు, మళ్ళీ అదే చిన్న డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసేసుకుంటారు, ఇప్పుడు డెలివరీ అయిన ప్లేస్ కే డెంటిస్ట్ వెళ్తారు, అక్కడే అది టూత్ కూడా తీసేస్తారు. సో దట్ అదేంటంటే అది అట్లా లూజ్ అయిపోయి నోట్లో ఉందనుకోండి, పాలు తాగుతున్నప్పుడు సక్లింగ్ అప్పుడు మింగేస్తారు, సో అది ఇంకా డేంజరస్ కదా, సో అది తీసేయడం బెటర్ ఆప్షన్ అనేసి విల్ ప్లాన్ ద అపాయింట్మెంట్ ఓవర్ దెన్ అండ్ దేర్. చాలా కేసెస్ చూసినవి ఉన్నాయి, అంటే ఇమీడియట్ 1 day 2nd day ఆఫ్ ద బేబీ కూడా క్లినిక్, అంటే నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు వచ్చేస్తారు కదా, సో ఆన్ ద సేమ్ డే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి తీయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎనీవే అలా ఉంచేయచ్చా? అదే నేను చెప్పినట్టు, మనం అనుకున్నట్టు ఇప్పుడు ఆ పన్ను గట్టిగా ఉంటే ఉంచుతారండి. ఓకే, ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ మూవింగ్ ఇట్ ఈస్ క్వైట్ తీసేసుకోవాలి, లేకపోతే ఇంకా డేంజరస్ టు ద బేబీ. ఉన్నా కూడా వాట్ హ్యాపెన్స్ విత్ టు ది మదర్ ఇస్, ఇప్పుడు అది ఉండడం వల్ల ఇప్పుడు పాలు తాగుతున్నప్పుడు నిప్పుల్ని పట్టుకోలేడు, బాబు పట్టుకుంటారు, అంటే వెన్ దే హోల్డ్ ఇట్ నా, సో అంటే పెయిన్ అవుతుంది కదా మదర్కి. ఎస్ ఎగ్జాక్ట్లీ, వెన్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఆల్సో దిస్ విల్ హ్యాపెన్, సో అది తీసేసుకుంటేనే బెటర్. వెరీ రేర్ సినారియోస్ లో ఏం చేస్తామంటే అది కొంచెం షార్ప్ ఎడ్జ్ ఏమని ఉంటే అది, అంటే కొంతమంది పేరెంట్స్ కి భయపడతారు, అది కూడా వద్దు ఇవాళనే పుట్టినాడు, వద్దు రేపే వచ్చినాడు, మాకు నేను వేరే వాళ్ళకి చూసా ఏం కాలేదు మంచిగా చూద్దాంలేండి, నాకు ఇబ్బంది అయిపోయినప్పుడు నేను చెప్తానులేండి అని మదర్స్ అవాయిడ్ చేస్తుంటారు. వాళ్ళకి ఏం చేస్తామంటే కొంచెం ట్రిమ్ చేసేస్తాం, అంటే షార్ప్ పాయింట్ ఏదైనా అనిపిస్తే కనుక అది కొంచెం రౌండెడ్ చేయడము లేకపోతే ఫ్లాట్ చేయడమో చేసినాం అనుకోండి, దెన్ వెన్ దే సక్కెట్, అంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు అమ్మకి అంత హానికరంగా ఉండకుండా ఉంటుంది. ఓకే ఓకే మేడం, ప్రెగ్నెంట్ ఉమెన్లో పళ్ళ సమస్యలు వస్తే ఏం చేయాలి? అంటే ఆ టైంలో ఇలాంటి రూట్ కెనాల్స్ కానీ లేకపోతే చిగుళ్ళ సమస్యలు కానీ మనం చూస్తూ ఉంటాం, తరచుగా వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో అలాంటి ప్రాసెస్ చేయకూడదు అని అంటూ ఉంటారు కదా, వాళ్ళు మరి ఏం చేయాలి? ప్రెగ్నెంట్ లేడీస్లో డైరెక్ట్ 9 months ఈ ప్రొసీజర్స్ చేయొచ్చు, ఈ ప్రొసీజర్స్ చేయొద్దు అనేది ఉండదండి. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళ హెల్త్ ఇంప్లికేషన్ చూసుకోవాలి మనం. అంటే కొందరికి ప్రెగ్నెన్సీలోనే షుగర్ వస్తుంది, డయాబెటిక్ ఉంటారు, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అటాక్ అవుతుంది వాళ్ళకి, ఇట్లాంటి హెల్త్ ఇంప్లికేషన్స్ ఉన్నప్పుడు కొంచెం గైనకాలజిస్ట్ కన్సెంట్ పైన ప్రొసీజర్స్ చాలా చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఆల్సో ఎనీ ప్రొసీజర్ చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ ఫోర్స్ పెట్టేవి, అంటే ఇన్ ద సెన్స్ ప్రెషర్ ఎక్కువ ఇచ్చే ప్రొసీజర్స్ ఉంటాయి కదా, జ్ఞానదంతాలు తీయడము అట్లాంటి ప్రొసీజర్స్ మాత్రం చేసుకునేటప్పుడు చూసుకొని చేసుకోవాలి. అంటే అది లేట్, ఇప్పుడు 9th month లో 8th month లో అట్లా క్యారీ చేయకుండా నియర్ అబౌట్ 5th month లో 4th month లో అట్లా చేసుకోవడానికి చేయించుకుంటే బాగుంటుంది. కాకపోతే అది పెద్ద ఎమర్జెన్సీ కాదు కాబట్టి జనరలీ ఎనీ డెంటిస్ట్ డెలివరీ తర్వాతనే చేసుకోండి అని చెప్తారు. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి కదా, బాడీ ప్రెగ్నెన్సీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు వచ్చేవి వాళ్ళకి చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. ఆ చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్కి రెగ్యులర్ క్లీనింగ్స్ దట్ కెన్ బి డన్ ఇన్ ఎనీ స్పాన్ ఆఫ్ దట్ లైక్ ప్రెగ్నెన్సీ పీరియడ్, క్లీనింగ్స్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్లింగ్స్ ఏమైనా ఉంటాయి, అంటే రెస్టరేటివ్ ప్రొసీజర్స్ అంటాము, అంటే ఇంకా వదిలేస్తే కనుక మళ్ళీ 9th month లో లేకపోతే ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ లేకపోతే 8th month లో అట్లా
వాళ్ళని ప్రెగ్నెన్సీలో సరిగా తినకుండా అంటే బేబీ గ్రోత్ కూడా అడ్డుపడే విధంగా కూడా పుచ్చు నొప్పులు పళ్ళు నొప్పులతో వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. అంతవరకు వెళ్లకుండా ఎనీ ఇనిషియల్ ప్రొసీజర్ రెస్టరేటివ్ ప్రొసీజర్ చేసుకోవచ్చు అండి ఎనీ టైమ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ. కొంచెం డిలే అవుతున్న కొద్దీ ఎందుకు అవాయిడ్ చేస్తారు ఎనీ డెంటిస్టిస్, కొంచెం ప్రీ టర్మ్ డెలివరీస్ ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట, రిస్క్ తీసుకోకుండా ఉండడం కోసం. ఇంకొక థింగ్ ఏముంటుంది ప్రెగ్నెంట్ లేడీస్లో ఇన్ ద సెన్స్, ఎక్కువసేపు మనం ఇందాక అనుకున్నట్టుగా మన మౌత్ ఓపెనింగ్ ఎక్కువసేపు పెట్టాలన్నప్పుడు యూజువల్లీ ఎనీ డెంటిస్ట్ ప్రిఫర్స్, ఇప్పుడు పొజిషన్స్ ఉంటాయి అనమాట. డెంటల్ చైర్ కొంచెం ఇట్లా హారిజాంటల్ పడుకొని ఉన్నట్టు ఉంటుంది, పేషెంట్ హ్యాస్ టు రిక్లైన్ డౌన్, డెంటిస్ట్ టువర్డ్స్ దేర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూవ్మెంట్ తోని చేస్తూ ఉంటారు. సో ఎక్కువసేపు పడుకోబెట్టడం వల్ల కూడా బేబీకి కొంచెం దే మే నాట్ ఫీల్ దాట్ కంఫర్టబుల్ అనమాట. అంటే ఇప్పుడు మదర్ లోపల ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం పొజిషన్ అంతసేపు ఒక 40 minutes పేషెంట్ పడుకోవాలన్నా కూడా దే మే నాట్ ఫీల్ దాట్ కంఫర్టబుల్, కొంచెం కదిలినట్టు తిరిగినట్టు అనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా. సో కొంచెం టైమింగ్స్ అపాయింట్మెంట్స్ వచ్చేసి వెరీ షార్ట్ స్పాన్ పెట్టుకుంటాము, వాళ్ళకి 15 to 20 minutes అపాయింట్మెంట్ కన్నా ఎక్కువ ఇవ్వమన్నమాట. సో దట్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు అప్రిహెన్సివ్ కూడా అంతే ఉంటారు, ఇంతసేపు పడుకొని ఉన్నాము, ఇంతసేపు నొప్పి నడుము నొప్పి అని ఇట్లా అట్లా అని చెప్తా ఉంటారు. కొన్నిసార్లు ఎక్కువ టైం ఉందనుకోండి, అంటే ఇప్పుడు రూట్ కెనాల్ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం పడింది, ఇప్పుడు ఆ పేషెంట్ బాగా తట్టుకోలేకపోతున్నారు, షీజ్ ఇన్ హర్ 6th month or so, ఇన్ దాట్ కేస్ అట్లాంటి కేసెస్లో చేస్తున్నప్పుడు కాసేపు ప్రొసీజర్ చేసి టువర్డ్స్ దర్ లెఫ్ట్ సైడ్ పడుకోబెడతాము. ఫస్ట్ ప్రొసీజర్ చేశాక 15 minutes 20 minutes ప్రొసీజర్ చేసేస్తాము, రూట్ కెనాల్ ప్రొసీజర్స్ అనుకోండి. స్టార్ట్ చేశాక కొంచెం రిలాక్సేషన్ కోసం కొంచెం అంటే ఒక 15 minutes వదిలేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే వాళ్ళకి కొంచెం బేబీకి బ్లడ్ సప్లై అంతా కూడా కొంచెం మంచిగా ఉంటుంది అనేసి కాసేపు రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ వీ హ్యావ్ టు టేక్ ఓవర్ అనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో వాళ్ళకి కూడా 45 minutes 1 hour పడుతుందా ప్రాసెస్? ఆబ్వియస్లీ పడుతుంది, వాళ్ళకి కూడా ఇంకా అదే పన్ను కదా, ఎండ్ ఆఫ్ ది డే అంతే టైం పడుతుంది. మనం అనుకున్నట్టుగా ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, తక్కువ ఉన్నప్పుడు పడకపోవచ్చు, లేదంటే ఇంకెక్కువ టైమే పడుతుంది. బికాస్ వాళ్ళకి అంటే వెన్ దే ఆర్ నాట్ వెల్ ఓన్లీ దే ఆర్ టేకింగ్ ఇట్ అప్, అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక పన్ను నొప్పి వచ్చే కదా వాళ్ళు వచ్చారు, అంటే ఆబ్వియస్లీ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యాకనే వచ్చారు. సో మనం ఇంకా అవాయిడ్ చేయలేము, మినిమం టైమ్ ఇస్ దట్, అది కంపల్సరీ పడుతుంది. కాకపోతే వీళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకుండా మనం కాసేపు ఇంటర్మీడియట్ రిలాక్సేషన్ ఇచ్చి చేస్తున్నాం అనమాట. మేడం, నేను ఎక్కడో ఇంటర్నెట్ లో చదివాను, చిన్నపిల్లల ఒకవేళ స్కల్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ లేయర్ అండ్ ఆ పైన కూడా మొత్తం పుట్టుకతోనే వాళ్ళకి అన్ని టీత్ ఇక్కడే ఉంటాయంట కదా, ఆ పళ్ళన్నీ అంటే ముందే వస్తాయంట. అవును, అది నిజమేనా? నిజమేనండి, బేబీ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఐ వరకు ఈ టీత్ లైన్ లో ఉంటాయా నిజంగా? ఉండదు. ఫస్ట్ మనకి ఎట్లుంటాయంటే డెవలపల్ బల్బ్స్ ఉంటాయి, అంటే ఇనామిల్ పర్ల్స్ అంటాము, అంటే ఇనామిల్ చిన్నగా ఫామ్ అవ్వడం, చిన్నగా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఫామ్ అవుతుంటది ఇనామిల్ పోర్షన్, చిన్నగా స్ట్రెయిన్స్ మనకు కనిపిస్తుంటాయి అనమాట స్కాన్స్ లో కూడా. బేబీ డెలివరీ అయిపోయాక మనం వీల్ ఫైండ్ ఇట్ అవుట్ 1 year 1.5 year తర్వాత బయటకు వస్తున్నప్పుడు తెలుస్తుంది, కానీ డెవలప్మెంట్ వచ్చేసి womb లోనే అయిపోతుంది, womb లోనే అవుతుంది. తర్వాత అంటే పళ్ళు ఊడిపోయిన తర్వాత వచ్చే పళ్ళు కూడా ఆల్రెడీ డెవలప్ అయ్యే ఉంటాయి, లోపల డెవలప్మెంట్ దశలో ఉంటాయి, మొత్తం డెవలప్ అయి ఫామ్ అయిపోయి ఉండవండి. ఇప్పుడు ఇది బయటకు వస్తున్నా కొద్దీ, ఇప్పుడు పాల పన్ను బయటకు వస్తున్నా కొద్దీ లోపల నుంచి పర్మనెంట్ పన్ను చిన్నగా డెవలప్మెంట్ అవుతుంటది. దీని రూట్ డెవలప్ అవుతున్నప్పుడు ఫోర్స్ పడుతుంటది, దీని రూట్ ఫోర్స్ పడే అది డెవలప్ అవుతుంటది అనమాట. ఇది రూట్ ఈ క్రౌన్ పోర్షన్ బయటకు వస్తున్నప్పుడు లోపల దానికి స్పేస్ ఫామ్ అవుతుంది కదా, అప్పుడు అది డెవలప్ అవుతుంటది. అట్లా అయితే అలా ఎన్ని లైన్స్ ఉంటాయి చిన్నపిల్లలకి పుట్టేటప్పుడు? అంటే ఇంకా 2 కదండి మనకి అంతే కదా, ఒకటి పాల పన్ను ఉంటది, ఇంకోటి పర్మనెంట్ పన్ను ఉంటది. కాకపోతే బేబీ బర్త్ అయ్యేలోపే డెవలప్మెంట్ అయితే అయిపోయి ఉంటది. వాడు ఎవడో ఇంటర్నెట్ లో రాశాడు కళ్ళ వరకు ఉంటాయి మొత్తం పళ్ళన్నీ అని చెప్పి అది. సో ఫైనల్ గా పళ్ళకి ఏ టూత్ పేస్ట్ వాడితే మన పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి? అగైన్ ద సేమ్ క్వశ్చన్ ఆఫ్టర్. పేస్ట్ తోని అంటే పేస్ట్ ఈజ్ జస్ట్ ఒక డెంట్రిఫైజ్, అంటే ఒక లాక్సేటివ్ లాగా అనమాట. ఇప్పుడు మనము ఏ సోప్ పెట్టి ఫ్రెష్ అయితే తెల్లగా అవుతాము అంటే దానికి ఎట్లా ఆన్సర్ ఉండదో, లైక్ ఎండ్ ఆఫ్ ది డే మన కలర్ అంటే మన ఓన్ కలర్, న్యాచురల్ కలర్ ఇస్ ద థింగ్.
అంతే కదా, టూత్ కూడా అంతే. ఏ పేస్ట్ పెట్టినా కూడా దానికి అది కలర్ మారిపోవడము, లేకపోతే పన్ను నొప్పి తగ్గిపోవడము, ఇంకోటి అవ్వడము అంటే అనేది ఉండదు. యాడ్ లో చూసినట్లు ఇలా చిక్కున మెరుస్తాయి. యాడ్ లో మెరిసేవే. యాడ్ లో మెరుస్తుంది అంతే. ఫెయిర్ అండ్ లవ్లీ 5 days వాడాక చూపిస్తారు కదా బీబీ క్రీమ్స్ అని అవునవును. అవని ఇవని, అది అవుతుందా? అది అవ్వదు, ఇది అవ్వదు అంతే. Okay. ఓన్లీ థింగ్ ఇస్ మెయింటెనెన్స్. డైలీ 2 times ఆఫ్ బ్రషింగ్, మంచిగా బ్రష్ చేసుకోవడం, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి. ఏదైనా చిన్న మార్క్ కానీ ఏదైనా కనిపించినప్పుడు ఇమీడియట్ డెంటిస్ట్ సూపర్విజన్ పెట్టుకొని అంతే. వెళ్ళిపోవడము. ఇట్లాంటివి పెట్టుకుంటే తప్ప మనకి ఏ పేస్ట్ వాడినా, ₹1,00,000 పేస్ట్ వాడినా, Oh. 80,000 ₹1,00,000 ఒకటేనా? బ్రష్ వాడినా అది మనకి టూత్ ప్రాబ్లమ్స్ రాకుండా చెయ్యదు. కాకపోతే మెయింటెనెన్స్ పెంచుతుంది అంతే. ఓకే. అర్థమైందా? ఇప్పుడు పుచ్చుపళ్ళు వచ్చే దశలో ఉన్నాము, అంటే ఫుడ్ స్టిక్ అవుతుంది నోట్లో. ఆ స్టిక్ అట్లనే పెట్టుకొని మనము బ్రష్ మాత్రం మంచిది వాడతామంటే ఇట్ వోంట్ హెల్ప్ ఇట్ నా. ఓకే. స్టిక్ అవ్వకుండా చూసుకొని బ్రషింగ్ విల్ యాడ్ ఆన్, మనకి అది యాడ్ ఆన్ అవుతుంది. Mm. అంటే ఇంకా మెయింటెనెన్స్ కి యాడ్ ఆన్ అవుతుంది. అంటే ఏ టూత్ పేస్ట్ వాడినా ఒకటే అందులో కంగారు అంతే. పడాల్సిన అంతే. Okay. దాంట్లో పెద్దగా ఆలోచించి ఇది చేసుకోవాల్సింది లేదు. థింగ్ ఇస్ మనము శుభ్రత అవసరం. నీట్ గా పెట్టుకోవడము, శుభ్రంగా పెట్టుకోవడము. ఏమన్నా అంటే అన్నెసెసరీ ఫుడ్ మధ్యలో మిడ్ టైమ్ మీల్స్ లో అంటే ఇప్పుడు ఒక జంకింగ్, స్నాకింగ్ చేస్తుంటారు కొందరు అన్నెసరీగా, చాక్లెట్ తినడము, లేకపోతే కొంచెం స్నాక్స్ తినడము, అయ్యో, తినేసి తినకుండా ఎలా ఉంటాం తిన్నారు తిన్నారు ఇన్ ద సెన్స్ కొంచెం వాటర్ అని తాగాలి, ఒకసారి రిన్స్ చేసుకోగలగాలి, స్టక్ అవ్వకూడదు. వాట్ ఎవర్ గెట్స్ ఇన్ టు ద మౌత్ దట్ షుడ్ నాట్ స్టక్ ఎనీవేర్ ఇన్ ది టూత్. ఆ స్టక్ అవ్వడంతోనే సమస్య స్టార్ట్ అవుతుంది. అది అక్కడ ఉండిపోవడం ఎక్కువ అవర్స్ ఉంటది కదండి. అవునవును. ఉండిపోవడం వల్ల స్టార్ట్ అవుతాయి. అది లేదనుకోండి, ఫుడ్ డజంట్ గెట్ స్టక్ ఓవర్ దేర్, దెన్ ఇంకేం ఉండదు, ఇష్యూస్ ఉండవు. అది అందులోంచి వచ్చేసింది అనుకోండి, ఏం ఉండదు కదా. అట్లా అన్నమాట. బ్రష్ పేస్ట్ ఏదైనా కూడా మనకి ఏంటి లాక్సేటివ్, అది బ్రష్ చేస్తుంది అంటే మనకి ఒక ఏంటి ప్లాక్ ఏదైనా ఉంటే ఆ ప్లాక్ ని తీసేయడమే అంతే కదా. పాచి పదార్థం, పాచి ఏదైనా ఉంటే దాన్ని తీసేయడమే దాని పని. బ్రషింగ్ బ్రిజిల్స్ అంతే ఉంటది, ఆ పేస్ట్ కి కూడా అంతే హెల్ప్ అవుతుంది. లాదర్ వచ్చేసి కొంచెం ఫిల్ ఫ్రెష్నెస్ అన్నమాట. అవును. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈసారి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. చూస్తూనే ఉండండి ఈహా హెల్త్.